బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? తెలుగు వారు ఎక్కువగా చదువుతున్న యూనివర్సిటీ ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ప్రజెంట్ అయితే మనకి మూడాలు నడుస్తున్నాయి కదండి. అయితే ఎవరైతే ఫస్ట్ టైం ఇలా నవరాత్రుల్లో దీపం పెట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారో, మరి వాళ్ళు ఈ మూడాల్లో స్టార్ట్ చేయొచ్చు అంటారా? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మనకు వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. చాలామంది మూఢాలలో మేము నవరాత్రులు ప్రారంభం చేయవచ్చా, అఖండ దీపం పెట్టుకోవచ్చా, ఒకవేళ పెట్టుకుంటే దాని యొక్క నియమాలు ఏంటి అని చాలామంది అడుగుతూ వస్తున్నారు. వాళ్ళందరికీ ఈ వీడియో ద్వారా సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా నవరాత్రులు అనేటటు ఆషాఢ మాసంలోనే వస్తాయి. ఆషాఢ మాసము శుభకార్యాలకు పనికిరానటువంటి మాసంగా, ఇది ఈ మాసం నిషిద్ధ మాసంగా పరిగణించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది రైతుల పండగ, రైతుల నాట్లు వేసుకునేటటువంటి సమయం కాబట్టి, వర్షాలు అధికంగా కురిసేటటువంటి సమయం కాబట్టి, ఈ ఆషాఢ మాసం శుభకార్యాలు చేయడం వల్ల శూన్యమాసం, ఆషాఢ మాసం అంటే శూన్యమాసము అని అర్థం. కాబట్టి ఈ శూన్యమాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయడానికి నిషిద్ధమైనటువంటి కాలం అని అర్థము. ఈ ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం మనకు వచ్చేటటువంటి వారాహి నవరాత్రులు, దీనిని గుప్త నవరాత్రులు అంటాము. అయితే దీనిని కన్యామాసం అని కూడా పిలుస్తారు. అంటే అమ్మవారికి సంబంధించి, అంటే కన్యామాసంలో గనక మనం ఏదైనా శుభకార్యాలు చేస్తే అది వేరే దానికి దారి తీస్తుంది. కాబట్టి మానవ కళ్యాణానికి ఉపయోగపడేటటువంటి ఎలాంటి శుభకార్యాలు చేయడానికి ఈ మాసం పనికిరాదు. కేవలం దేవతా అర్చనలు, దేవతలకు సంబంధించినటువంటి యజ్ఞయాగాదులు, శాంతి కర్మలు, అలాగే నీ యొక్క జీవితానికి ఉపయోగపడేటటువంటి యజ్ఞయాగాదులు, ఇలాంటివి మాత్రమే చేసుకోవడానికి ఈ మాసం చాలా ఉత్తమమైనటువంటి మాసం అని చెప్పడం జరిగింది. అలాగే ఈ మాసంలో ఎవరైతే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభం చేయాలి అని అనుకుంటున్నారో తప్పకుండా ప్రారంభం చేసుకో. దానికి మూఢాలతో పని లేదు. ఎవరైనా సరే ఏదైనా మంచి పని ప్రారంభం చేయాలి అంటే అది అమ్మవారికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమం కాబట్టి దానికి మూఢాలతో పని లేదు. కాబట్టి ఎవరైనా సరే వారాహి నవరాత్రులు మేము చెయ్యాలనుకుంటున్నామండి, మా జీవితం మార్చుకోవాలి అని అనుకుంటున్నామండి అని అనుకున్న ప్రతి ఒక్కరూ అమ్మవారి యొక్క నవరాత్రులు చేసుకోవడానికి చాలా అనువైనటువంటి మాసం. ఈ వారాహి నవరాత్రుల్లో ఎవరైతే ఈ నవరాత్రులు ఆరంభం చేస్తారో వాళ్ళు ఇంటి యందు దీపారాధన చేసుకోవడము, శుచిగా ఉండడము, శుభ్రంగా ఉండడము, ప్రతి నిత్యము అమ్మవారిని ఆరాధన చేసుకోవడం, ఇవి చాలా కీలకమైనటువంటి అంశములు. ఇక్కడ చాలామంది ఉపవాస దీక్షతో కొంతమంది దీక్ష తీసుకుంటూ ఉంటారు. మరికొంతమంది పీఠం పెట్టుకొని అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది కేవలం కలశ స్థాపన చేసి అఖండ దీపాన్ని వెలిగించి దాన్నే అమ్మవారి స్వరూపంగా ఆరాధన చేసుకుంటారు. అంటే ప్రాంతాన్ని బట్టి, ఆచారాన్ని బట్టి, వాళ్ళ యొక్క పద్ధతులను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆచరించడం జరుగుతుంది. అమ్మవారిని ఏ రకంగా కొలిచినా అమ్మవారి యొక్క దయ సమాంతరంగా ఉంటుంది. నువ్వు ఇలా చేసావని చెప్పి తక్కువ, నువ్వు ఇలా చేసావని చెప్పి ఎక్కువ అనేటటువంటిది ఉండదు. ఎవరికైనా అమ్మవారి యొక్క ఆరాధన సరిసమానంగానే ఉంటుంది. అయితే దీంట్లో అఖండ దీపం వెలిగించుకోవడం అనేటటువంటిది ఎలా ఉంటుందని, మొదటి రోజు నువ్వు ఏదైతే దీపం వెలిగించావో అది 9 రోజులు అలాగే వెలుగుతూ ఉండాలి. అంటే ఇలా వెలుగుతూ ఉండాలంటే వత్తులు మార్చుకోవాలి కదండి, అవి కొండెక్కుతున్నాయి అని అంటే కనుక 9 రోజులకు సరిపడా పెద్ద వత్తి, అఖండ వత్తి వేసుకోవాలి. అది కాలుతున్నా కొద్ది కొద్దిగా దాన్ని ఏదైనా స్పుల్లతో కానీ దీంతో కొంచెం కొంచెం మీదికి తీసుకుంటూ రావాలి. కానీ వత్తులు మార్చడం, నూనె మార్చడం, మళ్ళీ ఆ అఖండ దీపం తీసుకొచ్చి వేరే అఖండ దీపం పెట్టడం, ఇలాంటివి చేయకూడదు. అఖండ దీపం అంటే ఏంటి? అఖండంగా వెలిసేటటువంటిది, ఎప్పుడూ కూడా ఆరనటువంటిది. 9 రోజుల పాటు నీ దీక్షకు ఆ దీపం ఒక ఆధారం కాబట్టి, అదే సాక్ష్యం కాబట్టి అఖండ దీపం ఆరకుండా చూసుకోవాలి. రెండవ నియమం ఉపవాస దీక్ష. అమ్మవారి యొక్క దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ వారాహి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకునేటటువంటి వాళ్ళు తప్పకుండా సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. సూర్యుడు వచ్చిన తర్వాత నిద్రలేస్తే అది రాక్షస సమయం అవుతుంది. కాబట్టి ఎవరైతే అమ్మవారి యొక్క దీక్ష చేస్తున్నారో వారాహి అమ్మవారిది, తప్పకుండా 4 గంటల నుండి 5 గంటల మధ్య కాలంలో లేచి స్నానము అన్నీ కూడా చేసేసుకొని ఉదయకాలంలో అమ్మవారి దీపారాధన చేసుకుంటూ చక్కగా కలశ స్థాపన చేసినటువంటి షోడశోపచార పూజ చేసుకోవాలి. ఇవి ఉదయకాలం చేసుకోవాలి. మళ్ళీ సాయంకాలము అమ్మవారికి నవరాత్రులు అని చెప్పారు. అంటే 9 రాత్రులు అమ్మవారికి విశేషంగా చేసేటటువంటి విధానం. కాబట్టి సాయంకాలం కూడా అదే సమయంలో, అంటే దాదాపుగా 8-8:30 ప్రాంతంలో అమ్మవారి యొక్క పూజ ప్రారంభం చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే రాత్రి 11 గంటల ప్రాంతంలో అమ్మవారి యొక్క పూజను ప్రారంభం చేయడం అనేటటువంటి ఆచారం.
కాబట్టి ఎందుకంటే వారాహి నవరాత్రులు, ఎందుకంటే అమ్మవారి యొక్క ఈ గుప్త నవరాత్రులు రాత్రి సమయంలో ప్రాధాన్యత ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అమ్మవారి యొక్క స్వరూపము నరస్వరూపము ప్లస్ ఈ వరాహ స్వరూపంగా దర్శనమిచ్చేటటువంటి తల్లి. ఆ అమ్మవారిని నేరుగా చూడడానికి కూడా కొన్నిసార్లు అవకాశం కుదరదు. ఇప్పటికీ కాశీ లాంటి ప్రదేశాల్లో అమ్మవారిని పై భాగం నుంచి చూపిస్తూ ఉంటారు. చిన్న హోల్ ఉంటుంది, రంధ్రం ఉంటుంది, ఆ చిన్న హోల్ నుంచే చూడడం. అయితే ఫేస్ అనేది అమ్మవారిది మనకి వరాహంలానే వరాహంలానే కనిపిస్తూ ఉంటుంది. మొత్తం భాగం అంతా కనిపించదు, కేవలం ఈ ఫేస్ వరకే కనిపిస్తుంది. ఎందుకంటే అమ్మవారికి ఎదురుగా ఎవరు ఇప్పటి వరకు దర్శనం చేసుకునేటటువంటి అవకాశం అక్కడ కుదరదు. ఏదైనా పైనుంచి అమ్మవారి దర్శనం చేసుకోవడం మాత్రమే ఉంటూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ తిరుపతిలో అమ్మవారి యొక్క దర్శనం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో వారాహి అమ్మవారిది, ఆమె రాత్రిపూట ఆ క్షేత్రాన్ని మొత్తం రక్షించేటటువంటిదిగా కూడా ప్రసిద్ధి చెందినటువంటిది. అలాగే కాశీలో కూడా అమ్మవారి యొక్క ఆలయం అనేటటువంటిది ఉండడం అనేది సుప్రసిద్ధమైనటువంటి ఆలయం కూడా అక్కడ కూడా ఉంటుంది. కాబట్టి ఈ అమ్మవారి యొక్క నవరాత్రులు శుచిగా శుభ్రతతో పాటు భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. అమ్మవారికి 9 రోజులు 9 కైంకర్యాలు చేస్తూ ఉండాలి. అలాగే అమ్మవారి యొక్క దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఉపవాస దీక్షతో పాటు బ్రహ్మచర్యాన్ని కూడా పాటిస్తూ ఉండాలి. నిరంతరము అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాలు చదువుకోవడం, అమ్మవారికి సంబంధించినటువంటి చరిత్రను తెలుసుకోవడం, ఇవి ప్రధానంగా చేస్తే గనక అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ మాసంలో తప్పకుండా కలుగుతుంది. ఎవరు ఆచరించుకోవాలి అని అంటే గనక భూ సంబంధితమైనటువంటి విషయాలు ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు, అంటే భూమి తగాదాలు ఉన్నటువంటి వాళ్ళు, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే వ్యాపారస్తులు, రైతులు, అలాగే ఎవరైతే వివాహం కానటువంటి వారు ఉన్నారో అలాంటి వాళ్ళు, ఆరోగ్యం ఎవరికైతే బాగుండట్లేదో ప్రతినిత్యం ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నామండి అని అనుకునేటటువంటి వాళ్ళు, అంటే అమ్మవారికి ఆరోగ్యానికి ఏం సంబంధం అంటే అమ్మవారి యొక్క రథంలో ఎప్పుడూ కూడా అమృత భాండాగారం ఉంటుంది, ఔషధ భాండాగారం అంటాము. ఆ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల ఆ అమ్మవారు వారికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలను అన్నింటినీ కూడా తీర్చేస్తుంది అని ప్రతీకగా అమ్మవారి యొక్క దాంట్లో ఎప్పుడూ కూడా అమృత కలశాభాండాగారం ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటుంది అనమాట. అందుకే ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళు కూడా చేసుకుంటే ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళ జీవితం అనేటటువంటిది సక్రమంగా నడిచేటటువంటి అవకాశం కలుగుతుందమ్మా. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాన్.